ఏతైన కొండ పైన ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవమును పొంద ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. హల్లెలూయా. ఇది ఘనమైనది. కొంచెం ఏంటి అందరు స్తోత్రం చెప్పండి, మెల్ల పాడండి. ఓకే, మీరు చూస్తున్న ఈ స్థలము కొడైకెనాల్లో డాల్ఫిన్ నోస్ హిల్స్, అంటే డాల్ఫిన్ చేపల ముక్కు ఎలా ఉందో అలా ఉంది కాబట్టి దీన్ని డాల్ఫిన్ నోస్ అన్నారు. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేశారు, రైట్, ఓకే. అయితే జనాలు వచ్చి ఇంత అద్భుతమైన సృష్టిని చూసి ఆనందించి ఆహాని వెళ్ళిపోతున్నా కానీ దేవుని మహిమపరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడికి వచ్చి? లేదు. కాబట్టి ఈ స్థలంలో దేవుని మహిమపరిస్తే తప్పేముంది? మొదటి కొన్ని 10:31 ఏం చెప్తుంది? మీరు భోజనం చేసినా బాణం చేసినా ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఈ స్థలమును దేవుని మహిమ కొరకు చేయాలని దేవునికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, కళ్ళు తిరుగుతాయి. కొంచెం ముందు వెళ్తే వెనకెళ్తే నాకే ఎలాగో వంతరంగా ఉంది, వెనకపోవడానికి అంత భయంకరంగా ఉంది. కానీ అద్భుతం ఏంటంటే ఇక్కడ దేవుని కృప చేత ఈ పరిశుద్ధ గ్రంథమును, హల్లెలూయా చెప్పండి, ఈ కొండను సృజించిన మన యేసయ్య ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథమును ఇక్కడ నేను 114సారి పూర్తి చేసి 115సారి ప్రారంభించబోతున్నాను. தமிழ்ல கூட சொல்றேன். இது தமிழ்நாடா இருக்கிற காரணத்தினால நான் தமிழ்காரனா இருக்கிற காரணத்தினால 114ஆம் தடவை பைபிளை முடிச்சு 115 ஆரம்பிக்க போறேன். கர்த்தருக்கு స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ముగింపు ఆఖరి 4 వచనాలు. దేవానికి స్తోత్రం. ఆఖరి 4 వచనాలు. రైట్, అందరు జాగ్రత్త, రెడీ? దేవునికి స్తోత్రం. ஹல்லேலூயா. இந்த புத்தகத்தில் உள்ள தீர்க்கதரிசி வசனங்களை கேட்கிற யாவருக்கும் நான் சாட்சியாக எச்சரிக்கிறதாவது, ஒருவன் இவைகளோட எதையாலும் கூட்டினாலும் இந்த புத்தகத்தில் எழுதியிருக்கிற வாதிகளை தேவன் அவன் மேல் கூட்டுவார். ஒருவன் இந்த தீர்க்கதரிசன புஸ்தகத்தின் வசனங்களிலிருந்து எதையாகலும் எடுத்து போட்டால் ஜீவ புஸ்தகத்தில் இருந்தும் பரிசுத்த நகரத்திலிருந்தும் இந்த புஸ்தகத்தில் எழுதப்பட்டவர்களிருந்தும் அவனுடைய பங்கை தேவன் எடுத்து போடுவார். இவைகளை சாட்சியாக அறிவிக்கிறவர் மெய்யாகவே நான் சீக்கிரமாய் வருகிறேன் என்கிறார். ஆமேன். கர்த்தராகிய இயேசுவே வாரும். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபை உங்கள் அனைவரோடும் கூட இருப்பதாக. ஆமேன். பண்ணி கப்பல் கொட்டண்டி. హల్లెలూయా. పాడండి, ఘనమైనది. అందరు పాడండి. నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనది నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొంది స్తుతులర్పించెదను అన్ని వేళలా, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
హల్లెలూయా 115వ దర్వ అంటే 115సారి ప్రారంభించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ஆதியாகமம் 1ஆம் அதிகாரம் முதல் 5 வசனங்கள். ஆதியிலே தேவன் வானத்தையும் பூமியும் சிருஷ்டித்தார். பூமியானது ஒழுங்கின்மையும் வெறுமையுமாய் இருந்தது. ஆழத்தின் மேல் இருள் இருந்தது. தேவ ஆவியானவர் ஜலத்தின் மேல் அசைவாடிக் கொண்டிருந்தார். தேவன் வெளிச்சம் உண்டாகிறது என்றார். வெளிச்சம் உண்டாயிற்று. வெளிச்சம் நல்லது என்று தேவன் கண்டார். வெளிச்சத்தையும் இருளையும் தேவன் வெவ்வேறாக பிரித்தார். தேவன் வெளிச்சத்துக்கு பகல் என்று பெயரிட்டார், இருளுக்கு இரவு என்று பெயரிட்டார். சாயங்காலமும் விடிய காலமாகி முதலாம் நாள் ஆயிற்று. அல்லேலூயா. కొత్త పాట ఏం పాడతామా? దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో వచ్చింది ఏదైనా పాడతామా? హల్లెలూయా. ఏం పాట పాడతాం? స్తోత్రం. హల్లెలూయా. తమిళ పాట పాడతామా? కట్ చేస్తాను. పాడేటప్పుడు చెప్పండి. పాడేటప్పుడు చెప్తే మళ్ళీ ఆన్ చేస్తాను. ரெடி. எத்தனை நன்மைகள் செய்தீரையா, அதில் எதற்கென்று நன்றி சொல்லி துதிப்பேனையா. எத்தனை நன்மைகள் செய்தீரையா, அதில் எதற்கென்று நன்றி சொல்லி துதிப்பேனையா. அத்தனையும் சொல்ல வேண்டும் என்றால், அத்தனையும் சொல்ல வேண்டும் என்றால் 1000 ஆண்டுகள் போதாதையா. 1000 ஆண்டுகள் போதாதையா. நீரின்றி வாழ்வேது இறைவா, உன் நினைவின்றி மகிழ்வேது தேவா. உலகத்தில் 100 ஆண்டு நான் வாழ்ந்த போதும், உலகத்தில் 100 ஆண்டு நான் வாழ்ந்த போதும், உன் இல்லத்தில் வாழும் ஒரு நாளே పోదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఒక విషయం చెప్పనా మీకు? చెప్పండి. ఈ కొడైకెనాల్లో 55 సంవత్సరాలు నడిచి వచ్చా. ఈ కొడైకెనాల్లో పచ్చలకుండు, నెలకోట అలా నడిచి వచ్చా. పెరుమాళమల వచ్చాను. చలి భయంకరంగా ఉంది. అక్కడ ఒక తనను భోజనం బట్టి కొండబెట్టాడు. కొడైకెనాల్ వస్తే ఒక అతను ఏం చేశాడంటే కొడుకా పెంచుకొని అని చెప్పి తీసుకెళ్ళి 10 రోజులు పేడలు ఎత్తిచ్చారయ్యా. ఇదే కొడైకెనాల్ ఇప్పుడు ప్రభుని నమ్ముకొని రాజాలా వచ్చా. చెప్పండి, ఒకే శరీరము, ఒకే శరీరం, ఒకే జీవితము. నన్ను ప్రేమించి నా కొరకై సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు కొరకై. ఆమేన్, ఆమేన్, ఆమేన్.